నథింగ్ ఫోన్ 2 ఈ మొబైల్ ఫోన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కాపీ చేసేదే కాదు. సో ఇన్ఫినిక్స్ కంపెనీ వాళ్ళు కూడా మనకి జీటీ సిరీస్ అయితే అఫీషియల్ గా లాంచ్ చేశారు. జీటీ 10 ప్రో అలాగే జీటీ 10 రెండు మొబైల్ ఫోన్స్ అయితే ఉండబోతున్నాయి. సో యాజ్ ఆఫ్ నో ఎన్ని లాంచ్ చేస్తారేమో తెలియదు, బట్ వీళ్ళు జీటీ 10 ప్రో అయితే మనకు పంపించడం అయితే జరిగింది. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ఫినిక్స్ జీటీ అవుట్ ప్లే రెస్ట్ అని చెప్పి దీంట్లో మనకి రెగ్యులర్ బాక్స్ తో పాటు ప్యారలల్ గా మరికొన్ని అడిషనల్ యాక్సెసరీస్ ని కూడా ఇచ్చారు. లైక్ కార్బన్ కెవిలియర్ బాక్స్, అలాగే దీంతో పాటు యూనివర్సల్ షోల్డర్ ట్రిగ్గర్స్ తో పాటు గేమింగ్ ఫింగర్ స్లీవ్స్ ను కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు గనక హార్డ్ కోర్ గేమర్ అయి ఉన్నట్లయితే ఎస్, గేమింగ్ సెంట్రిక్ గా దీన్ని డిజైన్ చేశారు. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా వీళ్ళు అరౌండ్ 19,000-20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అగ్రెసివ్ ప్రైసింగ్ లో. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమ్ యూఐ XOS ఏదైతే ఉందో దాన్ని ఆల్మోస్ట్ స్టాక్ ఆండ్రాయిడ్ కి దగ్గరగా, సాధారణంగా ఈ బడ్జెట్ లో ఎక్కువగా మనం బ్లాట్వేర్స్ చూస్తుంటాం, ఎలాంటి బ్లాట్వేర్ లేకుండా తీసుకొస్తున్నారు. నథింగ్ అంటే సుమారుగా 45,000 రూపాయలు ఉంటుంది. దీంట్లో బ్లాట్వేర్ తీసుకొని రాలేదంటే ప్రీమియం హ్యాండ్సెట్ కదా అనుకోవచ్చు, బట్ 20,000 రూపాయలు దానిలో కూడా ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు అంటే నిజంగా క్రేజీగా ఉంది. చెక్అవుట్ చేసేద్దారండి. సో ఇది మనకి రీటైల్ బాక్స్ అయితే, అంటే మీరు పర్చేస్ చేశారు అంటే ఇలా వస్తుందో రాదో తెలియదు, బట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికైతే ఈ విధంగా పంపించారు. సో రెండు బాక్సెస్ ఉన్నాయి. దీంట్లో మొదటిగా జీటీ 10 ప్రో ఇన్ఫినిక్స్ అని చెప్పి మొబైల్ ఫోన్ బాక్స్ ఇది. ఇక దీన్ని పక్కకు పెట్టారంటే మరొక యాక్సెసరీస్ బాక్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు, అవుట్ ప్లే ద రెస్ట్ అని చెప్పి. సో ఇది నార్మల్ బాక్స్ అంతే. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ బాక్స్ అయితే చూద్దాం. సో ఇనిషియల్ గా కింద ఒక డ్రాగర్ ఇచ్చారు. సో దీన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్ గా మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి అవుట్ ప్లే ద రెస్ట్ అని చెప్పి ఇన్ఫినిక్స్ జీటీ సిరీస్, అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి కొన్ని స్టిక్కర్స్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటు ఒక టిపియు కేస్, కొంత యూజర్ మాన్యువల్స్ అండ్ సిమ్ ఎజెక్టింగ్ పిన్, దీంతో పాటు వావ్ వీళ్ళు టెంపో గ్లాస్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇన్స్టాలేషన్ గైడ్ తో పాటు దీని లోపల మనకి వెట్ వైప్స్ అలాగే డ్రై వైప్స్ రావడం జరుగుతుంది. ఈవెన్ డస్ట్ ఏమన్నా ఉంటే వాటిని రిమూవ్ చేసుకోవడానికి కూడా, ఎందుకంటే సాధారణంగా మనం కొత్త ఫోన్ కొనగానే ఇదే ఇబ్బంది పడుతుంటాం, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి స్క్రీన్ గార్డ్ మార్కెట్ లో అవైలబుల్ ఉండదు. సాధారణంగా మనం ఏదైనా బాక్స్ కొంటే పక్కకు పడేస్తాం కదా, అలా పక్కకు పడేయకుండా వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఇందులో తీసుకొచ్చారు. అది కూడా చూద్దాం. అండ్ ఇక్కడ మనకి ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో అని చెప్పి మొబైల్ ఫోన్ ఉంది. సో దీన్ని మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కాంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ తో ఉన్నటువంటి 45 వాట్స్ ఆఫ్ చార్జర్, అది కూడా టైప్ ఏ టు టైప్ సి కేబుల్ తో ఉన్నటువంటి ఒక చార్జర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. కేబుల్ కూడా వై షుడ్ OnePlus హ్యావ్ ఆల్ ద ఫన్ అనుకున్నారేమో గానీ వాళ్ళు రెడ్ ఇస్తే వీళ్ళు ఆరెంజ్ ఇచ్చారు అంతే. సో దీని బాక్స్ గురించి కూడా మనం తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతం అయితే నేను వీటిని పక్కకు పెట్టి కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూద్దాం. ఇన్ఫినిక్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ మనం ఇక్కడైతే చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ ఉండేటువంటి డిజైన్ మీకు ఒక గేమింగ్ సెంట్రిక్ కి సంబంధించినటువంటి థీమ్ లాగా మనకి ఇది రావడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్ థింగ్. అండ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఈ స్లైడ్స్, ఇక్కడే మనం ఎప్పుడైతే పవర్ ఆన్ చేస్తామో ఆటోమేటిక్ ఇక్కడ ఉండేటువంటి లైట్స్ అన్ని కూడా మనకి బ్లింక్ అవ్వడం జరుగుతుంది. అండ్ ప్యూర్లీ బ్యాక్ సైడ్ గ్లాస్, సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. ఫ్రంట్ వచ్చేటప్పటికే 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. ఇక వీళ్ళు మనకు బాక్స్ లో ప్రొవైడ్ చేసినటువంటి టిపియు కేస్ ను కూడా మనం ఒకసారి అయితే ప్లేస్ చేసి చూద్దాం. ఎస్, ట్రాన్స్పరెంట్ కాబట్టి డిజైన్ కూడా చాలా బాగుంది. ఈవెన్ బిల్డ్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బానే ఉంది. అండ్ బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ ఇంకా చెప్పాలన్నట్లయితే నాకు నథింగ్ ఫోన్ పట్టుకున్నటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు రెండింటిని చూడొచ్చు. ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలంటే దానికన్నా ఇదే కొంచెం స్క్రీన్ సైజ్ ఎక్కువగా రావడంతో పాటు ఈ రెండు ఫోన్లు కూడా వాటి కాళ్ళ మీద అవి నిలబడగలవు. సో ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసంటే స్పీకర్ కలిగిన టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, 3.5mm ఆడియో జాక్ ని కూడా ప్రొవైడ్ చేశారు అలాంగ్ సైడ్ విత్ ప్రైమరీ మైక్రోఫోన్. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ కార్డ్ స్లాట్ ఉంది. టాప్ మీరు చూసారంటే సెకండరీ స్పీకర్ తో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక దీని లోపల మనకు ప్రొవైడ్ చేసినటువంటి సిమ్ కార్డ్ స్లాట్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. మాక్సిమం వీళ్ళు అన్ని ఫుల్ఫిల్ చేసేటట్టున్నారు. అండ్ బై ద వే సిమ్ కార్డ్ ట్రే దగ్గర మనకి గ్యాస్ కిట్ ని కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి వాటర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా తక్కువే. ఎస్, ఇక్కడ మనకి రెండు సిమ్ కార్డ్స్ అలాగే ఒక మెమరీ కార్డ్, అంటే ఎక్కడ మీరు
ఏ సిమ్ కార్డ్ ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. 2 సిమ్ కార్డులు, ఒక మెమరీ కార్డ్, మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే 1 TB దాకా సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ప్రైస్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 19-20 వేల రూపాయలకి ఆల్మోస్ట్ ఇది ఉంది ఇది లేదు అనకుండా ప్రతిదీ దీంట్లో అయితే ఫుల్ఫిల్ చేశారు. ఇక దీని అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారు అంటే 2 కలర్స్ లో మీకు ఇది రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే సిల్వర్ అని అనుకోవచ్చు, మరొకటి గ్రే కలర్, రెగ్యులర్ గా మన వాడుక భాషలో. బట్ వీళ్ళు పెట్టినటువంటి పేర్లు వచ్చేటప్పటికే సైబర్ బ్లాక్, అలాగే మరొకటి వచ్చేటప్పటికే మిరేంజ్ సిల్వర్ అనేటువంటి పేరుతో. సో సైబర్ బ్లాక్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తుంది, ఇది కొంచెం డిఫరెంట్ గా, ముఖ్యంగా చెప్పాలంటే గేమర్స్ థీమ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ వీళ్ళు ఈ మొబైల్ ఫోన్ యొక్క బ్యాక్ డిజైన్ అయితే డిజైన్ చేశారు. వేర్ సిల్వర్ కలర్ లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్ సైడ్ మీకు మల్టీ కలర్ చేంజింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్యానల్ ని యూజ్ చేయడం జరిగింది, అంతే తేడా. గ్రే మొబైల్ ఫోన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ గ్రే అండ్ ఆరెంజ్ కలర్ లో ఉన్నటువంటి కాంబినేషన్ ఖచ్చితంగా ఆ గేమింగ్ థీమ్ ని అయితే మీకు గుర్తు చేస్తుంది, ఈవెన్ లోపల ఉన్నటువంటి వాల్ పేపర్ తో సహా. ఇందులో కీ హైలైట్ ఏంటి అంటే డిజైన్ లో ముఖ్యంగా వీళ్ళు నథింగ్ నుంచి కాపీ చేశారనుకోవడం కన్నా కానీ ఇన్స్పైర్ అయ్యారని చెప్పొచ్చు. అయితే మొత్తం ఫుల్ ప్లెడ్జ్డ్ వాళ్ళలాగా వీళ్ళు బ్యాక్ ప్యానల్ అంతా కూడా లైట్స్ అయితే మనకు పెట్టలేదు. కేవలం మనకి ఒక నోటిఫికేషన్ బార్ లాగా మనకు ప్రొవైడ్ చేశారు. జస్ట్ సింపుల్ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎడిషనల్ ఫీచర్స్ లోకి వెళ్ళారంటే ఇక్కడ బ్యాక్ లైట్ ఎఫెక్ట్ అని ఉంటుంది. బేసిక్ గా ఇది మీకు ఇన్కమింగ్ కాల్స్, నోటిఫికేషన్స్, ఛార్జింగ్, ఫోన్ స్టార్ట్ అవ్వటం, అలాగే గేమ్స్ ఆడేటప్పుడు వీటిల్లో మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 థీమ్స్ ఉంటాయి. లైక్ ఫ్లోటింగ్ విండోసా, లేదా బ్రీత్ అవుతున్నట్టు రావాలా, లేదా మెటార్ లాగా మీకు రావాలా అని చెప్పి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నటువంటి దాన్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ ఇందులో ఉండేటువంటి కలర్స్ ఏవైతే ఉన్నాయో, కలర్స్ కాదు అంటే కలర్ సింగిల్ కలరే మనకు రావడం జరుగుతుంది వైట్, బట్ ఇక్కడ ఉండేటువంటి థీమ్ ఏదైతే ఉందో ఇది చేంజ్ అవడం జరుగుతుంది, అంతే. ఇక దీనిలో వన్ ఆఫ్ ద మేజర్ కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 8050 ప్రాసెసర్ మన ముందు తీసుకొచ్చారు. 6 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి మీకు 3 GHz గా మనకు రావడం జరుగుతుంది. క్వాల్కమ్ తో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక మీకు ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 SoC చిప్సెట్ తో ఈక్వలెంట్ కాంపిటీటర్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే గేమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో, ఒకవేళ మీరు మీడియం గేమింగ్ ఎక్కువగా ఆడుతుంటారు, ఈవెన్ పబ్జి, BGMI ఇలాంటి గేమ్స్ మీరు యూటిలైజ్ చేసుకుంటున్నా గానీ స్ట్రిక్ట్ గా మీ బడ్జెట్ కనుక 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ అయితే నేనైతే స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను. ఇన్ఫాక్ట్ దీంట్లో మీకు BGMI వచ్చేటప్పటికే అల్ట్రా హై డెఫినేషన్ 4K HDR లో 60 FPS దాకా మీకు గేమ్ ప్లే అనేది రావడం జరుగుతుంది. 90 FPS సపోర్ట్ వచ్చేటప్పటికే మీకు న్యూ స్టేట్ కి సపోర్ట్ ఉంది, కానీ మామూలు రెగ్యులర్ BGMI ఏదైతే ఉందో మీరు 60 FPS లోనే ఆడుకోవచ్చు. ఈవెన్ ఇది అల్ట్రా హై డెఫినేషన్ లో కూడా కమింగ్ సూన్ గ్రాఫిక్స్ తీసుకొని వస్తున్నారని చెప్తున్నారు. సో గేమింగ్ సెంట్రిక్ గా ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇది కాదు, నార్మల్ డే టు డే లైఫ్ లో కూడా మీరు మల్టీ పర్పస్ ఆల్మోస్ట్ ఆల్ 20-25+ యాప్స్ ని యూస్ చేసుకున్నా ఇది ఎక్కడ హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ అయితే అవ్వదు. ఈవెన్ ఇదే కాదు, ఇందులో నేను గేమింగ్ టెస్ట్ చేసినప్పుడు టెంపరేచర్స్ ని కూడా టెస్ట్ చేశాను. ఆల్మోస్ట్ మీకు ఎంత హెవీగా యూజ్ చేశాను నేను, ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గేమ్ ని అయితే దీంట్లో టెస్ట్ చేశాను. అరౌండ్ 6-7% ఆఫ్ ద బ్యాటరీ డిశ్చార్జ్ అవడంతో పాటు అరౌండ్ 7-8 degrees దాకా నాకు ఇంక్రీజ్ అవడం జరిగింది. అండ్ ఇందులో మాక్సిమం టెంపరేచర్ వచ్చేటప్పటికే 28 నుంచి హాఫ్ అన్ అవర్ గేమ్ ప్లే తర్వాత 34 దాకా వచ్చింది. సో ఇదే టెంపరేచర్ ఎప్పుడు కంటిన్యూ అవుతుందని నేను చెప్పను, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి, చాలా చల్లగా ఉంది. అరౌండ్ 21-22 degrees అవుట్డోర్ టెంపరేచర్ లో ఉంది కాబట్టి మనకి ఈ టెంపరేచర్ లో ఫోన్ అయితే వచ్చింది. కానీ ఇదే సమ్మర్ లో అయితే ఈ టెంపరేచర్స్ అలాగే ఈ వాల్యూస్ ఏవైతే అనేవి ఖచ్చితంగా చేంజ్ అవుతాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే దీన్ని వాడుకోవచ్చు. వీలైతే దీని గురించి డీటెయిల్డ్ ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడతాను. ఇందులో మీకు LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 2.2 స్టోరేజ్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో మీకు ఒకే ఒక్క వేరియంట్ ఉంటుంది, 8+256GB. సో 8+ మరొక 8GB విర్చువల్ ర్యామ్ సపోర్ట్ ని కూడా తీసుకొచ్చారు. అంటే ఓవరాల్ గా మీకు 16GB ఆఫ్ ర్యామ్ తో పాటు 256GB కి సంబంధించినటువంటి స్టోరేజ్ రావడంతో పాటుగా మెమరీ కార్డ్ కూడా డెడికేటెడ్ గా మన ముందు తీసుకొచ్చారు. సాధారణంగా హైబ్రిడ్ చూస్తుంటాం, ఇందులో డెడికేటెడ్ ఉంటుంది. అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ కూల్ థింగ్. ఇక ఫోన్ అనగానే ఫస్ట్ మనం చూడంగానే ఇంప్రెస్ అయ్యేది డిజైన్, తర్వాత డిస్ప్లేనే. సో ఈ డిస్ప్లే వచ్చేటప్పటికే వీళ్ళు AMOLED తెచ్చుంటే ఇంకా బాగుండేది, బట్ కొంచెం కాస్ట్ కటింగ్ కోసం ఈవెన్ LCD కన్నా బెటర్ ఉండేటువంటి టెక్నాలజీ, దిస్ ఇస్ నథింగ్ బట్ LTPS టెక్నాలజీ డిస్ప్లేని యూజ్ చేశారు. LTPS అంటే లో టెంపరేచర్ పాలిసిలికాన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇది మీకు ఇంకా చెప్పాలంటే లిటరల్లీ LCD డిస్ప్లే లేదా LED డిస్ప్లేస్ ఉంటాయి చూసారా, సో వాటికన్నా గానీ అలాగే AMOLED డిస్ప్లే కన్నా గానీ ఇన్ బిట్వీన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు మీకు AMOLED అని చెప్పొచ్చు, అండ్ AMOLED కిల్లర్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే దీని వాడేటువంటి మెటీరియల్ వల్ల AMOLED డిస్ప్లే లో వచ్చినటువంటి బ్రైట్నెస్ నిట్స్ అలాగే కలర్ షార్ప్నెస్ మీరు చూడటంతో పాటు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో AMOLED డిస్ప్లే కన్నా ఇది తక్కువగా రావడం జరుగుతుంది. సో అందుకే దీనిలో అది యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ ఏం ప్రొటెక్షన్
వర్షన్ వాడారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేయలేదు. తెలిస్తే నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ దీంట్లో మనకి 120 హెడ్స్ కి సంబంధించినటువంటి వేరియబుల్ రిఫ్రెష్ రేట్, అంటే ఇది 60, 90 అలాగే 120 ఇట్లా వేరియబుల్ రిఫ్రెష్ రేట్ తోటి స్విచ్ అవడంతో పాటు 360 హెడ్స్ కి సంబంధించినటువంటి టచ్ శాంపుల్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ గేమింగ్ పర్పస్ గా మీరు ఒక టచ్ రెస్పాన్సివ్ గా ఉండాలని చూస్తున్నా గానీ డెఫినెట్లీ మిమ్మల్ని అయితే ఇది సాటిస్ఫై చేయగలదు. అండ్ ఇది వచ్చేటప్పుడు మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేనే. ఇందులో మనకి వైడ్ వన్ L1 ప్లస్ సపోర్ట్ ని కూడా మనం ముందు తీసుకొచ్చారు. అంటే అమెజాన్ ప్రైమ్ ఇట్లాంటి వాటన్నిటిలో మీరు ఫుల్ హెచ్డి లో మీరు వీడియో కాంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. బట్ మీకు నెట్ఫ్లిక్స్ లో HDR సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి డాల్బీ విజన్ గానీ లేదన్నట్లయితే గనక బ్లూ లైట్ కట్ ఆఫ్ లాంటి ఫిల్టర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అది కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఆఫ్ కోర్స్ అది AMOLED కూడా కాదు కాబట్టి ఎక్కువగా మనం కంప్లైంట్స్ కూడా చేయలేము. ఇక దీనిలో మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి అవుట్డోర్ కండిషన్ లో 900 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో దిస్ మోర్ దాన్ ఎనఫ్ అని అంటాను. ఈవెన్ బ్రైటర్ సన్ లైట్ లో కూడా కొంచెం డిస్ట్రాక్షన్స్ తో స్క్రీన్ అనేది ప్రాపర్ గా మీరు చూడగలరు. ఇక వీడియో ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. దీంట్లో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే మనం తీసుకొచ్చారు, విచ్ ఇస్ కూల్ థింగ్. అండ్ దీంట్లో మనకి హైరెస్ ఆడియో అలాగే DTS ఆడియో అయితే తీసుకొచ్చారు, కానీ డాల్బీ అట్మాస్ ఇలాంటి ఫీచర్ అయితే తీసుకున్నారు. దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇంట్రెస్టింగ్ గా సాధారణంగా మనము అన్బాక్స్ చేసిన తర్వాత బాక్సెస్ ఏం చేస్తుంటాం, పక్కకు పడేయడం జరుగుతూ ఉంటుంది. బట్ దీంట్లో మీరు పక్కకు పడేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ మొబైల్ ఫోన్ ని ఇట్లా మీరు ప్లేస్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఇది మీకు ఒక ఆడియో కమ్ వీడియో ప్లేయర్ లేదా మూవీస్ చూస్తున్నప్పుడు కూడా వీడియో ప్లేయర్ లాగా దీన్ని మన ముందు తీసుకొచ్చారు. అంటే మొబైల్ హోల్డర్ కమ్ దీని బ్యాక్ సైడ్ ఉండేటువంటి స్పీకర్ వెంట్స్ ఉన్నాయి చూసారా, దీని ద్వారా ఆడియో అనేది కొంచెం యాంప్లిఫైడ్ గా కొంచెం బూస్టెడ్ గా మనం అయితే చూడొచ్చు. ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా వినేయండి. ఇది నార్మల్ గా మీకు వస్తున్న ఆడియో. సో ఒకేసారి ఒకవేళ మీరు కనుక దీన్ని డైరెక్ట్ గా దీనిలో ప్లేస్ చేశారనుకోండి, కొంచెం బూస్టెడ్ గా వస్తుంది అంతే. సౌండ్ చూసారు కదా, కొంచెం లౌడ్ గా మనకు రావడం జరుగుతుంది. కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా థింక్ చేశారు అంతే. అంటే సాధారణంగా మనం అన్బాక్స్ చేసిన తర్వాత బాక్సులు పక్కకు పడేస్తాం కదా, అలా పడేయకుండా దీన్ని ఇట్లే చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదన్నట్లయితే కనుక యూట్యూబ్ షార్ట్స్ చూస్తుంటారు చూసారా, అలాంటి వాళ్ళకి ఇది కొంచెం ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇదే కాదు, ఒకవేళ మీరు జూమ్ మీటింగ్స్ కానీ లేదా వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళ వాయిస్ కొంచెం లౌడ్ గా వినపడడం జరుగుతుంది అంతే. దీన్ని పక్కకు పెట్టారంటే దీంట్లో మనకి స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ కూడా ఉంటుంది. సాధారణంగా ప్రో ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హెడ్ ఫోన్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా బ్లూటూత్ లో మనకి లేటెన్సీ వస్తుంటుంది కాబట్టి సో అలాంటి ప్రాబ్లమ్ ని కూడా వీళ్ళు రిజాల్వ్ చేయడంతో పాటు ఒకవేళ మీరు కనుక FM లవర్స్ అయి ఉన్నట్లయితే దీంట్లో మనకి FM ని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారంటే దీనిలో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొని రావడంతో పాటు 45 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో 0 to 100% మీకు ఇది ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 45 to 50 మినిట్స్ టైం తీసుకోవడం జరుగుతుంది. దట్ డిపెండ్స్ అపాన్ మీ ఏరియాలో ఉన్నటువంటి టెంపరేచర్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఉంటుంది. బట్ మాక్సిమం 50 మినిట్స్ లోపల అయితే ఇది కంప్లీట్ చేసుకుంటుంది. బై ద బై దీంట్లో మనకి గేమింగ్ కోసం దీని కేబుల్ ని కూడా L షేప్ లో మన ముందు తీసుకొచ్చారు. గేమింగ్ కి సాధారణంగా ఎక్కువగా ఇవే చూస్తుంటాం. చార్జ్ చేసుకొని గేమ్ ఆడుకోవడానికి కూడా ఇది సపోర్ట్ చేయడంతో పాటు అంటే ఎలాంటి డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా మళ్ళీ మీకు ఇది అదనంగా ఛార్జింగ్ బైపాస్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మీరు దీన్ని ఛార్జింగ్ పెడతారో దీంట్లో ఒక సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఛార్జింగ్ బైపాస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో ఎంత పర్సెంటేజ్ వచ్చిన తర్వాత మీరు ఎనేబుల్ చేయాలనుకుంటున్నారు అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ వచ్చినప్పటికే 10% లో ఉంది. ఒకవేళ మీరు 20% వచ్చిన తర్వాత బైపాస్ అవ్వాలనుకుంటున్నారు అంటే సింపుల్ గా మీరు అక్కడ 20% సెలెక్ట్ చేసుకున్నారంటే 20% ఛార్జింగ్ అవుతుంది. 20% తర్వాత దీంట్లో ఉండేటువంటి బ్యాటరీ యొక్క పవర్ ని యూజ్ చేయకుండా డైరెక్ట్ గా చార్జర్ నుంచి వచ్చేటువంటి వోల్టేజ్ తోనే హోల్ ఫోన్ అనేది పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా లాంగ్ టైం లాంగ్ లాస్టింగ్ ఎక్కువగా గేమ్స్ ఆడుకునే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఈ ఫీచర్ మాత్రం ఫెంటాస్టిక్. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ గానీ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ గానీ సపోర్ట్ లేదు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ ని మనం ముందు తీసుకొచ్చారు. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో మనకు రావడం జరుగుతుంది. కెమెరా పరంగా నేను ఓకే అని అంటాను. బట్ కెమెరా సెంట్రిక్ గా మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ ఫోన్ అయితే కాదు. వీళ్ళు ఎక్కువగా గేమింగ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇంట్రెస్టింగ్ గా రేర్ 4K 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఫ్రంట్ 2K లో 30 FPS అండ్ 1080 లో 30, 60, 720 లో 30 FPS లో మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. నిజంగా ఫీచర్స్ ఇవ్వటంలో కెమెరా వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయంలో పెద్ద బ్రాండ్స్ ను కూడా వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు.
తెచ్చుకోవాలని నేను అంటాను. ఈవెన్ రేర్ మీరు ఫ్లాష్ లైట్ రెగ్యులర్ గా వాడుకోవచ్చు అండ్ అట్ ది సేమ్ టైం ఫ్రంట్ కూడా వీళ్ళు మనకి ఫ్లాష్ లైట్ ని ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ సెల్ఫీ ఫోటోస్ ని మీరు ఎక్కువగా క్యాప్చర్ చేస్తూ ఉంటారు అన్నట్లయితే. ఇక మిగతా 2 మెగా పిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. వీటి గురించి మనం మాట్లాడుకోవడమే మంచిది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగా పిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. బట్ కెమెరా సెంట్రిక్ అయితే నేను రికమెండ్ చేయను. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారంటే ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇందులో టీ వర్షన్ గానీ లైట్ వేరియంట్ గానీ ఏమి ఇవ్వలేదు. ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫినిక్స్ కంపెనీలో మనకి క్లీన్ యూఐ తో వస్తున్నటువంటి మొట్టమొదటి మొబైల్ ఫోన్ ఇదే. ఎలాంటి ప్రాబ్లం లేకుండా, అలాగే ఎలాంటి బ్లాట్వేర్ లేకుండా మీ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ని మరింత ఎన్రిచ్ ఇది చేయడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉందంట, విచ్ ఇస్ కూల్. అండ్ డిఫాల్ట్ గా మనకి డైలర్ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఓన్ యూఐ డైలర్ ఇచ్చారు. సో కాల్ రికార్డింగ్ చేసుకున్న అవతల వాళ్ళకి కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ డిఫాల్ట్ గా మెసేజింగ్ సర్వీసెస్ ని కూడా వీళ్ళు గూగుల్ మెసేజింగ్ కాకుండా వీళ్ళ ఓన్ మెసేజింగ్ సర్వీసెస్ ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో ట్రై బ్యాండ్ వైఫై ని ప్రొవైడ్ చేశారంటే వైఫై అలియన్స్ 6 అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై 2.4 అలాగే 5 GHz రావడంతో పాటు బ్లూటూత్ 5.2 టెక్నాలజీని ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ సపోర్ట్ చేస్తుంది, క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ చేస్తుంది. అట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డ్స్ ని 5G కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు 14 5G బ్యాండ్స్ కి ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఈవెన్ సెన్సార్స్ అన్నిటి కూడా దీనిలో ప్యాక్ చేశారు, ఇంక్లూడింగ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పాటు AI బేస్డ్ ఫేస్ అన్లాక్ కి కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ బై ద బై ఇదే కాదండి, దీంట్లో మనకు వచ్చేటప్పటికి NFC ని కూడా తీసుకొచ్చారు. ఎస్, మీరు వింటుంది నిజమే. 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో NFC అంటే ఇది సింప్లీ క్రేజీ. దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే Z యాక్సిస్ లీనర్ మోటార్ ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు జనరల్ గా మనం యూజువల్ గా టైపింగ్ చేసినప్పుడు, చాటింగ్ చేసినప్పుడు హాప్టిక్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో పర్వాలేదు, ఓకే, కానీ ఇంకొంచెం బెటర్ గా తెచ్చుంటే బాగుండేది. బట్ 20,000 రూపాయల బడ్జెట్ కాబట్టి ఇంకా మనం ఎక్కువగా కూడా కంప్లైంట్ చేయలేము. ఇక ఫైనల్ గా అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఎవరికి అనేది కన్నా కానీ ఆల్మోస్ట్ ఎవరికి ఈ మొబైల్ ఫోన్ కొనకూడదు అని చెప్పడమే చాలా సింపుల్ అనుకుంటా. ఎందుకంటే దీంట్లో అన్ని పవర్ ప్యాక్డ్ ఫీచర్స్ తో మనకి మొబైల్ ఫోన్ ని తీసుకొని రావడం జరిగింది. లైక్ ముఖ్యంగా దీని బడ్జెట్, యూనిక్ డిజైన్, నథింగ్ ఫోన్ లాగా బ్యాక్ సైడ్ నోటిఫికేషన్ లైట్స్. బట్ ఇది వచ్చేటప్పటికి ఓన్లీ లిమిటేషన్స్ కి మాత్రమే. లైక్ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు, లేదన్నట్లయితే ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రమే మనకి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. దీన్ని పక్కకు పెట్టారంటే స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్, అలాగే MediaTek Dimensity 8050 ప్రాసెసర్, 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లే. నిజంగా చెప్తున్నాను, AMOLED డిస్ప్లే కి దీనికి ఎలాంటి తేడా లేదు. ఆల్మోస్ట్ 2 సేమ్ అనుకోవచ్చు, ఒక్క పేరే తేడా అని అనుకోవచ్చు. బ్రైట్నెస్ నిట్స్ కూడా 900 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్, అలాగే రేర్, అలాగే ఫ్రంట్ కూడా మీరు 4K 2K లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 2 మేజర్ అప్గ్రేడ్స్, అలాగే 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్, ఎలాంటి బ్లాట్వేర్ లేకుండా, ముఖ్యంగా కాల్ రికార్డింగ్ కూడా బై డిఫాల్ట్ గా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ దీంట్లో కూడా నాకు కొన్ని నెగటివ్స్ అయితే ఉన్నాయి. ఆఫ్ కోర్స్ నో బడీ ఈస్ పర్ఫెక్ట్ అండ్ నో ఫోన్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. దీంట్లో నాకు కెమెరా డిపార్ట్మెంట్ లో ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చే మాత్రం వన్ ఆఫ్ ద కాదు, వన్ అండ్ ఓన్లీ బీస్ట్ ఇన్ దిస్ 20,000 రూపీస్ సెగ్మెంట్ అని చెప్పి నా నమ్మకం. ఇక దీంతో పాటు నేను చెప్పాను కదా, AMOLED ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేది, ఓకే, బట్ ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఇవే కాదు, ఇంకా చెప్పాలి అన్నట్లయితే కనుక దీంట్లో ఎల్ షేప్డ్ గేమింగ్ కేబుల్ కావచ్చు, అలాగే గేమింగ్ థీమ్ డిజైన్ తో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కావచ్చు. మరి వీళ్ళు ఈ యాక్సెసరీస్ ఏవైతేనే అందరికీ ఇస్తారా, లేదా కొంతమందికి ఇచ్చారా, లేదా రివ్యూర్స్ కి పంపించారా నాకు తెలియదు. ఒకవేళ ఆ బడ్జెట్ లో ఆ యాక్సెసరీస్ ని కూడా లైక్ షోల్డర్ ట్రిగ్గర్స్, అలాగే గేమింగ్ స్లీవ్స్ ను కూడా పంపించారు అన్నట్లయితే కనుక సింప్లీ క్రేజీ ఇన్ దిస్ ప్రైస్ అని నా అభిప్రాయం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.